వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? దసరా సందర్భంగా ఉచిత కన్సల్టేషన్, సర్జరీపై 20% వరకు డిస్కౌంట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. దసరా నవరాత్రి స్పెషల్ నైవేద్యాలు చేస్తా ఉన్నాము. నాకు వంటకాలే వస్తుంది రమ్మగారు. వంటలు చేసి 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 మన ఇద్దరు నైవేద్యం చేస్తా ఉన్నాం. మరి ఈ రోజు ఏం చూపిస్తున్నామండి? శాఖ అన్నం చేద్దాం. శాఖ అన్నం అంటే శాఖములు అంటే కూరలు రకరకాల కూరగాయలు వేసి ఉండేది. ఇది ప్రత్యేకంగా అన్నపూర్ణాదేవికి కానీ కాళరాత్రికి కానీ అంటే మహిషాసుర మర్దిని ఆ 9వ రోజు మహర్నవమి నాడు కానీ లేకపోతే అన్నపూర్ణాదేవికి 4వ రోజు అట్లా అలాగే అమ్మవారికి కూడా మొత్తం అన్ని కూరగాయలతో అలంకారం చేస్తారు. అన్నపూర్ణప్పుడు అలా చేయొచ్చు. అంటే మనం ఏమన్నా శాకంబరిగా మనం అలంకరించవచ్చు అమ్మవారిని, మన పద్ధతి ప్రకారం చేసుకోవచ్చు. ఈ శాఖ అన్నాన్ని ఈ రోజున కానీ ఆ రోజున కానీ పెట్టుకోవచ్చు. దీన్ని ఏంటంటే ఒట్టి కూరలతోటి ఇది వరకు తీగూర అని చేసేవాళ్ళు. తీగూర అంటే ఇది ఎప్పుడు చేస్తాము? సంక్రాంతి రోజుల్లో గుమ్మడికాయ అన్నీ కలిపి కలగూర తీయగూర అలా చెప్పేవాళ్ళు. మనం కూరగాయల పులుసులో ఎక్కువగా అక్కడ దప్పలం కొంచెం చిక్కగా ఉండేలాగా అలా చేసేవాళ్ళం. దీన్ని అన్నంతో కలిపి శాఖములే అన్నంలో వేసేది. ఇప్పుడు సార్ట్ ఆఫ్ బిర్యానీ అనుకుందాం. కానీ మసాలాలు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండా చింతపండు పులుసుతోటి మనం సాంబార్ అన్నం లాగా చేసి నివేదన చేయొచ్చు. ఇదేంటంటే మంచి బలవర్ధకమైన ఆహారంగా చెప్తారు. బోల్డని కూరలు పప్పు అన్నీ పడతాయి. తర్వాత ఇందులో రకరకాల గింజలు వేసుకోవచ్చు. చక్కగా నెయ్యి తాలింపు వేస్తాం. నెయ్యి వేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు. కుక్కర్ పెట్టుకోవటము, కొద్దిగా ఒక చారెడు నీళ్ళు పోసి ముందు కూర ముక్కలన్నీ అందులో ట్రాన్స్ఫర్ చేయటము. తర్వాత ఏమో మనం బియ్యము పప్పు కడిగి పెట్టుకున్నాముగా, బియ్యము పప్పు ఈ పల్లీలు ఒకవేళ ఉడికిన బఠానీలో పచ్చి బఠానీయో నానబెట్టినవి ఏమైనా ఉంటే అవి మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేయటం. దాంతోపాటు మనం ఏం చేస్తాం, కడిగి పెట్టిన బియ్యం పప్పు వేసేసి చింతపండు పులుసు చక్కగా పిసికేసి మనం ఎన్ని గ్లాసులు పోస్తాం? 4.5 కనీసం పోసుకోవాలి కదా. బియ్యానికి 4.5 నీళ్ళు పోసేసి ఉప్పు సాంబార్ పొడి అంత కరివేపాకు వేసేసి కుక్కర్ మూత పెట్టి 3 లేదా 4 విజిల్స్ రప్పిస్తే సరిపోతుంది. మన కుక్కర్ అంటే వచ్చేస్తుంది అనుకో 4, లేదు కొంచెం స్లో కుక్కర్ పాత పడింది అనుకోండి 2.5 విజిల్స్. 3వ విజిల్ రాగానే టక్కిని కట్టేయండి. చల్లారాక మూత తీసి చక్కగా నెయ్యి వేసి అంత పోపు కనుక పైన పెట్టేసి అంత కొత్తిమీర వేస్తే కదంబ సాదం రెడీగా ఉంటుంది. దీన్ని కదంబం అంటాం ఎందుకంటే మల్టిపుల్ కూరలు పడతాయి కాబట్టి. పులుసు అన్నం అనుకోండి, శాఖ అన్నం అనుకోండి, సాంబార్ అన్నం అని మీరు అన్న చాలా బాగుంది, ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. కదంబం సాంబార్ అన్నము అంటే అదేదో దీనిలాగా ఉంది కదా. కదంబం అనగానే అమ్మవారికి కదంబ సాదాన్ని మనం నివేదన చేస్తాం. సూపర్ రమ్మగారు, స్టార్ట్ చేసేద్దాం. కొద్దిగా ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోయండి, ఒక చిటికెడు పసుపు వేద్దాం. ఓకే, మనం తరిగి పెట్టుకున్నాం రకరకాల కూరగాయలు. నేనేం చేస్తానంటే ఇది పొయ్యి మీద పడేసి ఒకటి తరిగి వేసేస్తానమాట. ముందు మనం ఏర్పాటుగా చేసాం కాబట్టి ఇన్ని తరిగి పెట్టుకున్నాం. కొంచెం కాగనిస్తారా? ఏం అక్కర్లా, వేసేసుకోవచ్చు. నేను చూడండి బీన్స్ వేస్తున్నాను. ఏవైనా అన్నీ ఇన్ని చాలండి, ఎక్కువ ఏం అక్కర్లేదు. 2 బెండకాయలు కూడా ఇందులోనే ఉన్నాయి. తర్వాత బెండకాయలు 2 ఉన్నాయి. ఎక్కువ జిగురు వస్తుంది, అంత కాకుండా ఊరికే 2 రుచి కోసం వేసుకోవాలంతే. చిక్కుడుకాయలు ఉన్నాయి. తర్వాత ఒక సొరకాయ ముక్కలు కాసినాయి. ఒక క్యారెట్, బీట్రూట్ వేస్తే రంగు మారుతుంది, వేయబోకండి. తర్వాత ఇదిగో చిలకడ దుంపలు, ఇవేమో ఆలుగడ్డలు, తర్వాత చిలకడ దుంప ముక్కలు, ఇవి చామదుంపలు. పచ్చిమిర్చిని చిన్న ముక్కలు చెయ్యొద్దు, ఊరికే ఒక ఘాటు పెట్టి అప్పుడు ఏమవుతుందంటే దాన్ని రుచి వస్తుంది కానీ అది కలిసిపోకుండా ఉంటుంది. మనం నివేదన చేసిన తర్వాత వడ్డం చేసేటప్పుడు కాయ కనపడుతుంది చూడండి, ఇట్లా కనిపిస్తుంది కదా. అవును. ఒక టమాటా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక బియ్యము కందిపప్పు కడిగాను కదా, అది వేసేస్తుంది. ఎక్కువ బియ్యం చాలా ఏం చేయక్కర్లేదు జయ, ఒక చిన్న కప్పు వేసినా కూడా బోల్డ్ అయిపోతుంది. కూరగాయలన్నీ ఉన్నాయి కదండి, చాలా ఉన్నాయి కదా. ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అలాంటి అనుమానాలు పడకండి, చక్కగా ఉడికిపోతుంది. ఇది కుక్కర్ కదా. పులుసు పొడి ఏది ఉంటే అది. ఓకే, ఇవి 1కి 4 లేదా 4.5 కొలత పెట్టుకున్నాం కదా. అవునండి. ఈ పులుసు నీళ్లు పోసేద్దాం. చింతపండు పులుసు కొంచెం పలచగా తీసి పెట్టుకోవాలి అంతే. ఓకే, పల్లీలు నానబెట్టి పెట్టాను, కొన్ని నానబెట్టిన పల్లీలు వేసుకోండి. ఓకే, ఒకసారి గరిటె పెట్టి కదిపేసి పైకి కిందికి.
మంచి ఫ్రెష్ కరివేపాకు తుంచి దీంట్లో పడేయండి. మనం ఇందులో ఒక చుక్క నూనె నెయ్యి ఏమీ వేయలే. అవును. తర్వాత తాలింపు వేసుకోవటమే. చివరికి తాలింపు వేసుకుంటాము. మూత పెట్టేద్దాం. ఓకే. కుక్కర్లో చేసుకుంటే అతిపెద్ద వెసులుబాటు ఏంటంటే ఇదే. చిన్న కుక్కరే ఫుల్గా ఉంది కాబట్టి 3 విజిల్స్ రాగానే ఆపేసేయచ్చు. ఓకే అండి. ఓకే. 3వ విజిల్ వచ్చింది, ఆపేద్దాం. మీరు వేసిన కూరగాయలకి అన్నానికి ఇది పొంగి పొర్లిద్ది అనుకున్నా నేనైతే. కానీ సరిపడా నీళ్ళు పోసాము. కుక్కర్ మంచిదన్నమాట. కొంచెం విశాలమైనది పెట్టుకుంటే సరిపోతుంది. మరి ఇంకదేగా చెప్పాలి, బంగారు కుక్కర్. అందుకని మాట రమగారు కుక్కర్ అండి, అందుకని కుక్కర్ మంచిదని చెప్పి ప్రమోషన్ చేసుకుంటున్నారు చూడండి. ఇంకా అయిపోయినాక మనం తాలింపు వేసుకోవటం రమగారు. ఇది చల్లారంగానే దీంట్లో తిరగమాత పెట్టడము, కొంచెం కొత్తిమీర వేసుకోవటము, నివేదన చేసుకోవటం అంటే. ఓకే. రమగారు విజిల్ అయిపోయినట్టుందా? చూడ్డానికి ఎంతో బాగుంది. అవునండి. ఏదైనా పెద్ద దాంట్లో చేస్తే ఇప్పుడు చూడు పచ్చిమిర్చి తీసేయచ్చు అని చెప్పైనా పచ్చిమిరపకాయ పైకి వచ్చేసింది చూడు. దీనికి ఏం చేయాలంటే ఓ మూకుడు పెట్టుకుని కొంచెం కొద్దిగా నూనె మరి కాస్త నెయ్యి వేసి చిన్న తాలింపు వేసి దీని మీద వేసేస్తే అంతే సరిపోతుంది. నూనె నెయ్యి వేయండి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. దీంట్లో మీరు జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఓకే. మళ్ళీ పులిహార పప్పులాగా అక్కర్లేదు. సాంబార్ తిరుగుమాత పెట్టుకుంటాం కదా, మెంతులు, మినపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర అవి వేసి కాస్త ఇంగు వేయటము, తాలింపు వేసుకోవటం, కాస్త కొత్తిమీర కట్ చేసి పైకి పరిచేసి దీన్ని ఎట్లా చూడు ముక్కలన్నీ పైకి వచ్చినాయి కదా, తిరగేస్తే ముక్క చెక్క కిందకి వెళ్ళిపోతాయి. నా మెథడ్ ఏంటంటే పచ్చిమిర్చి వచ్చేస్తుంది. అమ్మవారి నివేదనకైతే తాలింపు మొదటే వేసేస్తా కుక్కర్లోనే. మామూలుగా మనం విడిగా చేసుకునేటట్టయితే ఈ 2 పచ్చిమిరపకాయలు తీసి పక్కన పెట్టి తిరగమాత పెట్టేస్తాను. కొత్తిమీర వేస్తున్నాను దీని మీద. ఆ పోపు కూడా వేసేసి కొత్తిమీర చేత్తో తుంచితే వచ్చే సాటిస్ఫాక్షను చాక్తో తరిగితే రాదు. ఒక చిన్న స్పూన్ ఆవాలు వేయండి. దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, దీనికి మంచి సువాసన వస్తుంది. మీ ఆసక్తి ఉంటే గనక, ఆ వాసన అదంతా నచ్చితే గనక వేసుకోవచ్చు. ఆవాలు చిట్టుపట్లాడుతున్నాయి కదా, ఒక చిన్న స్పూను మినపప్పు, కొద్దిగా జీలకర్ర, ఇంగువ, నివేదనకి కాబట్టి కొంచెం జీడిపప్పులు, కరివేపాకు మనం మొదటే వేసేసాం కదా. మీకు తాలింపులో వాసన ఇష్టం మీకు అంటే అంటే జయ యొక్క ఫర్మాయిష్తో వేస్తున్నాను, ముందు వేసేసాను, అలా అనాలన్నమాట. ఒక్కసారి కలిపేసి ఇది లోపలికి పోపు వాసన పోకుండా. చూసావా లూజ్గా కనపడుతుందా? అవునండి. పప్పు చక్కగా ఉడికిపోతుంది. దీనికి ప్రధానమైన పద్ధతి ఏంటంటే పప్పు బియ్యం ముందు నానబెట్టుకోవాలి. అవును, నానిన పప్పు చక్కగా బాగా ఉడుకుతుంది, కలిసిపోతుంది. ఒక ప్రసాదాలకే కాదు రమ్మగారు, వంటకి కూడా పప్పు కానీ తిన్న నానబెట్టుకుంటే. అంటే ఒక మెథడ్ కూడా ఉంది జయ. ఆరోగ్య రహస్యం ఏంటంటే కందిపప్పు వీటికి ఆ పైన ఒక రకమైన పొట్టు ఉంటుంది, దానివల్ల చాలా మందికి గ్యాస్ ఫామ్ అవుతుంది. అదే అసలు కొంతమంది డాక్టర్లు ఆయుర్వేద వైద్యులు అయితే రాత్రి నిద్రపోయేటప్పుడు నానబెట్టుకుని పొద్దున వండుకోండి అంటారు. కనీసం 5-7 అవర్స్ కనుక నానితే పప్పు ఉడకటం ఉండదు, మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు, గ్యాస్ వేస్ట్ కూడా కాదు. వేరే పాత్రలో పెట్టేసి అమ్మవారికి నివేదన పెట్టించేద్దామా? అట్లానేనండి. కూర ముక్కలన్నీ ఎంత మృదువుగా కనపడుతున్నాయి చూసావా? అవును రమ్మగారు. కుక్కర్ అవ్వటం వల్ల మనకి ఇంత బియ్యం వేశారు చూడండి ఎంత అయిందో. ఒక చిన్న కప్పు బియ్యం. అవును. ఇది వడ్డించేటప్పుడు కూడా నివేదనకి మనం నెయ్యి వేస్తాం, కొద్దిగా నెయ్యి వేసుకుని తింటేనే ఇది ఎక్కువ బాగుంటుంది. అదే శాకంబరి దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన శాకాన్నం, చింతపండు తగ్గించటము, పెంచటము, ఇవన్నీ మన అలవాటు ప్రకారం చేసుకోవటమే. ఇలా నేను చెప్పిన కొలతల్లో చేస్తే చక్కగా వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి. అమ్మవారికి నివేదనలో ఒకరోజు తప్పకుండా ఈ శాఖ అన్నాన్ని లేదా కదంబ సాదాన్ని చేసుకోండి. తప్పకుండా రమ్మగారు. మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు.